హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక అద్భుతమైన వర్తమానంతో మీ అందరూ రావడానికి ఎంతగానో ఆనందపడుతున్నాను. మరి ప్రభు ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఈ యొక్క సంవత్సరానికి సంబంధించిన థీమ్ గురించి మనం బహుశా ఈ వారము, వచ్చే వారము, మేబీ 2 or 3 వీక్స్ ఈ యొక్క థీమ్ మనం మెడిటేట్ చేయడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపించాడు. డైరెక్ట్గా నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు మగునని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ గుడారపు స్థలము విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులు దిగగొట్టుము. ఆమేన్. దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే కనుక నీ గుడారపు స్థలమును విశాలపరుస్తానని దేవుడు చెప్తూనే ఉన్నాడు. మరి ఒకసారి మీ అందరికీ దేవుని నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 3-4 వారాలుగా కూర్చొని దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఒకసారి నుంచొని చెప్పడానికి ఈరోజు ప్రభు కృప చూపించాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే కనుక యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన వాగ్దానము దేవుడు అతి క్లిష్టమైన పరిస్థితిలో తన యొక్క ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. యూజువల్గా నీ గుడారపు స్థలమును విశాలపరచుము అనేది చాలా అద్భుతమైన పదము. ఎన్లార్జింగ్, విశాలపరచుము అనేది చాలా వింతైన మాట. ఎందుకు అని అంటే కనుక మామూలుగా సర్వసాధారణంగా మనం చూసుకుంటే కనుక సపోజ్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారు. ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క గుడార స్థలాన్ని లేకపోతే వాళ్ళ ఇంటిని ఎప్పుడు విశాలపరచాలనుకుంటారు అని అంటే కనుక వాళ్ళు మొత్తం సెటిల్ అయిన తర్వాత, బహుశా పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు 2-3 పుట్టిన తర్వాత, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఈ గుడారాలను విశాలపరచాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఇక్కడ కాంటాక్ట్స్ చూస్తే కనుక, సందర్భం చూస్తే కనుక ప్రభు అలా అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు అని అంటే కనుక ఎటువంటి పరిస్థితిలో ఆయన విశాలపరుస్తాను అని అంటున్నాడు అని అంటే కనుక కాంటాక్ట్స్ చూడండి. సందర్భం 54వ అధ్యాయం 1వ వచనం. గొడ్రాల పిల్లని కనందానా. గొడ్రాలు అంటే ఎవరు మనకు తెలుసు. షీఈస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, బ్యారన్నెస్, ఒక రకమైన లోలీ స్టేట్స్లో ఉన్నారన్నమాట. వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు జయగీతం ఎత్తుము. ఇంత బాధలో ఉండి విచారణలో ఉంటే జయగీతం ఎత్తమని ఎలా అంటావయ్యా నువ్వు అని చాలాసార్లు మనం అంటాం దేవుణ్ణి. అవునా కాదు? కొన్నిసార్లు మనం కూడా కృంగిన స్థితిలో ఉంటాం. బహుశా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే కనుక అనేక మంది కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. అనేక మంది ఇటువంటి బ్యారన్నెస్, గొడ్డితనము అనే స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే కనుక జయగీతము ఎత్తాలి. మన లోపల నుంచి, మన హృదయం అంతరంగంలో నుంచి దే షుడ్ బి షౌట్ ఆఫ్ ప్రైజ్. దేవుడిని మనం స్తుతించగలగాలి, దేవుడిని మనం కొనియాడగలగాలి. అటువంటి పరిస్థితుల్లో రెండో సినారియో చూడండి. ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందపడము. అంటే షీ ఈజ్ నెవర్ నోన్ ది పెయిన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ పెయిన్స్ అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అటువంటి దాన్ని దేవుడు ఏమంటున్నాడు అని అంటే కనుక నువ్వేం చేయాలి? జయకీర్తన ఎత్తి ఆనందపడాలి. మామూలు కీర్తనలు కూడా కాదండి, మనందరికీ తెలిసిన పాట జయం జయం యేసులాగా అటువంటి పాట పాడమంటున్నాడు దేవుడు. ఎటువంటి టైంలో అంటే కనుక ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ క్రైసిస్, ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, రైట్, ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఇటువంటి టైంలో ఆయన ఏమంటున్నాడు అని అంటే కనుక ఇటువంటి టైంలో నువ్వు యాక్చువల్గా దేవుణ్ణి స్తుతించాలి, ఇటువంటి టైంలో నువ్వు యాక్చువల్గా దేవుణ్ణి కొనియాడాలి, ఇటువంటి టైంలో నువ్వు యాక్చువల్గా జయకీర్తనలు పాడాలి. ఆమేన్. రెండో వచనం మనం చూసుకుంటే కనుక ఇంకా చెప్తున్నాడు, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారముగా యెహోవా సెలవిచ్చున్నాడు. ఇటువంటి పరిస్థితులు దేవుడు ఏమంటున్నాడంటే నీ గుడార స్థలములను విశాలపరుస్తాను. ఆమేన్. చాలాసార్లు ఇటువంటి క్రైసిస్లో కొంతమందికి ఉద్యోగాలన్నీ కట్ ఆఫ్ అయిపోయాయి. వాళ్ళకి పోషించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఉద్యోగంలో జీతం పడుతుందో లేదో తెలియదు. కొంతమంది డైలీ వేజర్స్ అయితే ఉన్నారు. మనం చాలా సాక్ష్యాలు వింటున్నాం. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని యొక్క దయ వల్ల అనేక మంది మీలో ఇతరులకు సహాయం చేయడం ఎంతో అద్భుతమైన విషయం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించిన కాక. ఎవరైతే మీ గుప్పిళ్ళని విప్పి ఇటువంటి టైంలో ఈ కనికర పరిచర్య చేస్తున్నారో, ఎవరికైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, క్లాత్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ మీరు పంపిణీ చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించిన కాక. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే కనుక ఇటువంటి టైంలో, ఇన్ ఏ టైమ్ ఆఫ్ క్రైసిస్, క్లిష్ట పరిస్థితుల్లో నీ గుడారాన్ని దేవుడు విశాలపరుస్తానంటున్నాడు. ఆమేన్. వావ్. మీకైతే ఎలా ఉందో తెలియదు కానీ నాకు గూస్ బంప్స్ మొత్తం అంతా కూడా. ఎందుకు అని అంటే కనుక ఇటువంటి పరిస్థితుల్ని దేవుడు ఇంత అద్భుతంగా వాడుకోగలడా
అనేది మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మీతో చర్చించబోతున్నాను. ఇతని యొక్క గుడారాలను దేవుడు విశాలపరిచాడు. ఆమేన్. అతని యొక్క జీవితం లైఫ్ స్టైల్ మనం చూస్తే కనుక అసలు ఈ ఎన్లార్జ్మెంట్, విశాలపరచుము ప్రభువా అన్న దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటో మనకు అర్థమవుతాయి. బహుశా వచ్చే వారాల్లో కింద ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మీ తాళ్ళని పొడుగు చేయము, నీ మేకులను దిగొట్టము, ఇటువంటి వాటి గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ వారం మటుకు హౌ డెడ్ గాడ్ ఎన్లార్జ్ ది టెంట్ ఆఫ్ దిస్ పర్సన్, ఈ వ్యక్తి యొక్క గుడారాన్ని విశాలపరిచాడు, దేవుడు ఎలా విశాలపరిచాడు అనే విషయాన్ని మనం చూద్దాం. రైట్, నాతో పాటు రండి. ఆదికాండము 26వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండం 26వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఇస్సాకు. మనందరికీ సుపరిచితుడు, అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు. వారికి పెళ్ళి అయిపోయింది, తన భార్యతో పాటు ఉన్నాడు, రెబెకాతో పాటు. 22వ వచనం. అతడు అక్కడ నుండి వెళ్ళి, అంటే ఎక్కడి నుండి, గెరార్ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అప్పుడు యెహోవా మనకు ఎడమ కలిగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహెబోతు అని పేరు పెట్టాను. ఇందులో మీరు చూస్తే కనుక అప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎడమ ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్ హ్యాస్ మేడ్ రూమ్ ఫర్ అస్. దేవుడు మనకి ఒక స్థలాన్ని లేకపోతే ఒక చోటుని సిద్ధపరిచాడు. హీ హ్యాస్ ఎన్లార్జ్డ్ మీ అని ఇస్సాకు అంటున్నాడు. ఆమేన్. ఓకే, ఈ యొక్క పదాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఎందుకు అని అంటే కనుక ఒక దేవుని యొక్క వాక్యాన్ని మనం వివరించాలి అని అంటే కనుక, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక దానికి సందర్భం చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఏ సందర్భంలో ఇతను ఇటువంటి మాట చెప్పగలుగుతున్నాడని చూస్తే కనుక ఆశ్చర్యపోతాం మనందరం కూడా. ఎందుకనంటే ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకుంటే అదంతా కరువుకాలము. రైట్, అబ్రహాం టైంలో కూడా కరువు వచ్చింది. ఆ కాలంలో కంటే ఇస్సాక్ కాలంలో వచ్చిన కరువు ఇంకా గొప్పదంటుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక కరువు కాలంలో. రైట్, ఈ కరువులు ఎక్కడొచ్చాయని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక, మెడిటేట్ చేస్తే కనుక చాలా చోట్ల కనిపించాయి. చాలా సందర్భాలను దేవుడు వాడుకోవచ్చు, చాలా పరిస్థితులను దేవుడు వాడుకోవచ్చు మన గుడారాలను విశాలపరచడానికి. కానీ యాక్చువల్గా అన్నిటికంటే దేవుడు వాడుకున్నది ఏంటి అని అంటే కనుక ఒక కరువును దేవుడు వాడుకున్నాడు. కెన్ యూ ఇమాజిన్ దట్? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో కూడా చూస్తే కనుక ఎక్కడ చూసినా కరువు. 3 పూట్ల తినడానికి కొంతమంది ఆహారం లేదు. రైట్, కొంతమంది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రైట్, అందరి పరిస్థితులు ఒకలా లేవండి. ఎందుకు అని అంటే కనుక ఒక సీజన్ ఆఫ్ పెస్టిలెన్స్లో మనం ఉన్నాం, కరువు, ఫెమైన్లో మనం ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ అంటున్నాడు 26వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు ఒక అడుగు తీసుకున్నాడో వెంటనే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే కనుక అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళకు, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. ప్రతిసారి మనం చూసుకుంటే కనుక ఒక కరువు వచ్చింది అని అంటే కనుక మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడైతే ఆహారం లభిస్తుందో అక్కడికి వెళ్తాం. యాకోబు కాలంలో మళ్ళీ కరువు వస్తుంది. అతను ఏం చేశాడు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. రైట్, కానీ ఇస్సాకుని దేవుడు ఏమంటాడంటే నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళడానికి వీల్లేదు, నేను చెప్పే దేశంలో, నేను చెప్పే ప్రదేశంలోనే నువ్వు ఉండాలి. వావ్. ఎన్లార్జ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. విశాలపరచడం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే మనం విధేయత చూపించడం మొదలు పెడతామో ఆ క్షణమే ఎన్లార్జ్మెంట్ విల్ బిగిన్. ఆమేన్. వావ్, దట్ ఈస్ సచ్ అన్ అనాయింటెడ్ వర్డ్. ఆమేన్. విశాలత ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే మన హృదయంలో విధేయత అనేది దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క స్వరానికి మొదలవుతుందో ద మూమెంట్ వీ ఒబే గాడ్, ఎన్లార్జ్మెంట్ బిగిన్స్. ఆమేన్. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా మీరు చూస్తే కనుక ఒక కరువు కాలంలో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అభివృద్ధి ఉన్న చోటుకి వెళ్ళకూడదు, నువ్వు సమృద్ధి ఉన్న చోటుకి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎంతమంది ఈ మాటను విని మనం ఉండగలుగుతామండి? ఇప్పుడు మామూలుగా చూసుకుంటే కనుక బయట మెడికల్ ప్రొఫెషనల్స్ మేము మాట్లాడుకుంటే కనుక ఈ N95 మాస్కులు పెట్టుకోవాలి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. N95 మాస్కులు ఎక్కడ దొరకట్లేదు. అఫ్కోర్స్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ వరకు ఎవరికి లేవు మాస్కులు. అందరూ ఎలా ఉంటారంటే ఒక N95 మాస్క్ ఎవరన్నా అమ్ముతున్నారంటే అందరూ గుమ్ముగుడి వచ్చేవారు, మాకు కావాలి మాస్క్, మాకు కావాలి మాస్క్, మాకు కావాలి మాస్క్ అని. రైట్, ఆ టైంలో దేవుడు వచ్చి N95 మాస్క్ నీకు అవసరం లేదు, ఇక్కడ ఉండనుకో ఎలా ఉంటుంది మన రెస్పాన్స్? రైట్, అటువంటి పరిస్థితుల్లో సేమ్ ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ క్రైసిస్ దేవుడు ఏమంటాడంటే కనుక నువ్వు ఐగుప్తులోకి వెళ్ళడానికి వీల్లేదు, బట్ యూ స్టే హియర్, ఇక్కడ ఉండు.
ఫిలిస్తీన్ దేశం గెరార్లను ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు ఇంకొక కండిషన్ కూడా దేవుడు పెడతాడు. 3వ వచనం చూడండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఇటువంటి పరిస్థితులు గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. దేవుడు ఇటువంటి పరిస్థితులు కలుగు చేస్తాడని నేను అనట్లేదు, బట్ కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని వీటి గుండా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది ప్రియ సహోదరుడు సహోదరి. ఎందుకు అని అంటే కనుక ఎవ్రీ ఫ్యామిన్ బ్రింగ్స్ విత్ ఇట్ హంగర్. ప్రతి కరువు కూడా దాంతోపాటు ఏం తీసుకొస్తుంది అని అంటే కనుక ఆకలి. నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు. పరచబడతాడు. దేర్ ఈజ్ ఎ హంగర్ విత్ ఇన్ అస్. చాలాసార్లు ఈ కరువు కాలంలో మనం చూస్తే కనుక ఇప్పుడు నేను మాట్లాడుతుంది బయట ఉండే ఈ భౌతికమైన ఫిజికల్ హంగర్ గురించి కాదు, లోపల ఆత్మ సంబంధమైన ఈ యొక్క దప్పి గురించి నేను మాట్లాడుతున్నాను, ఈ యొక్క ఆకలి గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ప్రతి కరువు కూడా దాంతోపాటు ఒక ఆకలిని తీసుకొస్తుంది. ఈ క్వాలిటీ, ఈ హంగర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎందుకు అని అంటే కనుక మనం చూసుకుంటే సపోజ్ మా అమ్మాయిని తీసుకుంటే ఇప్పుడు దానికి 4 నెలలు వచ్చాయి. దానికి ఎప్పుడు ఏడుస్తుంది అని అంటే కనుక ఒకసారి ఏడుస్తుంది. ఎప్పుడైతే ఆకలి అయిందో అప్పుడు ఏడుస్తుంది. దానికి వెంటనే ఆహారం ఇచ్చేసామనుకోండి జాగ్రత్తగా, ఇంకేం మాట్లాడదు. ఒక 24/7 కల్లా స్మైల్స్ ఇస్తూనే ఉంటుంది. ఆ స్మైల్స్తో మనందరినీ పడగొట్టేస్తుంటుంది. రైట్. ఓన్లీ ఒకే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏడుస్తుంది. ఎప్పుడంటే దానికి ఆకలి వేసినప్పుడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఎప్పుడైతే మనము నిజంగా నీతి గురించి ఆకలి దప్పులుగా ఉంటామో దేవుడు మనల్ని చూసి ఆనందపడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ నీతి గురించి ఆకలి మనలో పుట్టాలి అని అంటే కనుక ఒక కరువు కాలం గుండా మనము వెళ్ళాలి. చాలాసార్లు జీవితంలో డ్రై టైమ్స్ వస్తాయి. చాలా పొడిగా అనిపిస్తూ ఉంటుంది. జీవితం మొత్తం కూడా ఏదో సూపర్ఫిషియల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద టైమ్ వేర్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు హంగర్. ఆకలి కొనమంటున్నాడు. రైట్. చాలా ప్రాముఖ్యమైన అంశం. లూకాసు సువార్త 15వ అధ్యాయం చూస్తే కనుక తప్పిపోయిన కుమారుడు కదా మనందరికీ తెలుసు. 15వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే కనుక ఈవెన్ తండ్రి అయిన దేవుడు తన తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ రెండో కొడుకుని హీ అలౌడ్ హిమ్ టు హంగర్. రైట్. హీ అలౌడ్ హిస్ సన్ టు హంగర్. తన కొడుకు ఆకలి కొనడంలో తండ్రి తను విడిచిపెట్టాడు. ఆకలి కొనాలని తనని విడిచిపెట్టాడు. రైట్. ఆ పందుల పొట్టు దగ్గరికి వెళ్ళిపోయిందో చాలా ఆకలి వస్తూ ఉంటుంది లోపల నుంచి. అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నా తండ్రి ఇంట్లో చాలా భోజనం ఉంది, అనేకమైన సేవకులు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా తింటున్నారు, నేను ఇక్కడ చూస్తే పందుల పొట్టు దగ్గర ఉన్నాను. హల్లెలూయా. చాలాసార్లు కరువు గుండా మనం ఎందుకు వెళ్తామంటే కనుక టు రియలైజ్ ద హంగర్. చాలాసార్లు ఇట్ కెన్ బి ఎమోషనల్ హంగర్, మానసికమైన ఆకలి కావచ్చు. ఎందుకనంటే కనుక అనేకమైన వ్యక్తులు మనం వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. రైట్. మనం ఎవరిపైతే నమ్మకం పెట్టుకున్నామో వాళ్ళు మనం చేయి వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన సొంత వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు గాడ్ వాంట్స్ టు మీట్ దట్ ఎమోషనల్ నీడ్. ఆ మానసికమైన ఆకలిని దేవుడు తీర్చాలనుకుంటున్నాడు కనుకనే ఈ మానసికమైన కరువులోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. దేవుని యొక్క చిత్తంలో లేకుండా జరగడం అసంభవం. మీరు నిజంగా దేవుడిని నమ్మితే కనుక, దేవుని యొక్క చిత్రంలో మనం ఉంటే కనుక ఆయన యొక్క వాగ్దానం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఏమంటాడంటే ఆయన్ని ప్రేమించేవారు, అంటే ఆయన సంకల్పం చేత పిలువబడినవారు, అంటే ఆయన చిత్తంలో ఉంటున్నవారు, వారికట సమస్తము సమకూడి మేలు కలుగుట కోసమే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ సీజన్ ఆఫ్ ఫ్యామిన్, లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు ఎన్లార్జ్ యువర్ టెంట్. ఆమేన్. అది మానసికంగా కావచ్చు, ఫిజికల్గా శరీరంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే ఏ రకమైన సంబంధంలోనే కావచ్చు. ఇట్ మే బి ఎ ఫెమెన్ ఆఫ్ ఎనీ కైండ్, బట్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఈస్ గివింగ్ అస్ ఎ ప్రామిస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. దేవుడు నిన్ను విశాలపరుస్తానంటున్నాడు, నీ యొక్క గుడారాలను విశాలపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే కనుక యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, నేనే జీవాహారమును, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాడు ఇంకెన్నడూ ఆకలి కొన్న అంటున్నాడు. యేసుప్రభు మాట్లాడుతుంది ఏంటి అని అంటే కనుక ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ హంగర్. ఆత్మ సంబంధమైన ఆకలి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో, హూ ఎవర్ కమ్స్ టు మీ, మొదట నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీ వద్దకి వస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. సో దేవుడి దగ్గరికి ఎవరైతే వెళ్తా ఉంటారో హీ విల్ మీట్ యువర్ హంగర్, హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. నీకున్న ప్రతి అవసరం దేవుడు అధికారం గల నామంలో తీరుస్తాడు. దేవుడు అత్యున్నతమైన నామంలో తీరుస్తాడు. ఆమేన్. దేవుని యొక్క నామము
ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దగ్గర విస్తారంగా ఉందండి. హల్లెలూయా. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద ఫ్యామిన్, రైట్? ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఏమంటున్నాడు అని అంటే కనుక, నేను వాళ్ళ ఆకలిని తీరుస్తారు. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ విల్ నెవర్ థర్స్ట్. ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళు ఇంకెన్నడూ దప్పికొనరట. వాట్ ఎ స్టేట్మెంట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూస్తే కనుక అతను ఏమంటాడంటే, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్, హల్లెలూయా, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్, ఎప్పుడైతే ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతావో, యూ విల్ నెవర్ థర్స్ట్ ఇన్ అ రాంగ్ వే. హల్లెలూయా. ఇక్కడ చూస్తే కనుక 12వ అధ్యాయం 26వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే కనుక ఇస్సాకు ఏం చేశాడో చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. వావ్. కరువు కాలంలో అతను విత్తనం వేసి 100 ఫలము కోసాడు. ఫెంటాస్టిక్. హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రవచనపూర్వకంగా, ఈ సీజన్లోనే మనం ఎక్కువ ఫలభరితం అవుతాం. ఈ సీజన్లోనే మన బిజినెస్లు రాణించాలి. హల్లెలూయా. ఈ సీజన్లోనే మన హెల్త్ కేర్ సెటప్ డెవలప్ అవ్వాలి. హల్లెలూయా. ఈ సీజన్లోనే మన కుటుంబాలన్నింటినీ మనం విశాలపరచాలి. మన కుటుంబాలను మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి, మనం కట్టుకోవాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఈ సీజన్లోనే మనం స్ట్రాంగ్ అవ్వాలి. దట్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే ఇస్సాకు ద్వారా చూపిస్తున్నాడు. ఇస్సాకు ఎవరి సాదృశ్యంలో ఉన్నాడంటే తన కుమారుడైన యేసు ప్రభు యొక్క పోలికలో ఉన్నాడు. ఇస్సాకు ఆ సీజన్లో కరువు కాలంలో వచ్చి ఏం చేశాడంటే కనుక ఒక విత్తనం వేసి 100 ఫలాలు పట్టుకుని అతను వెళ్ళిపోయాడంట. 100 రెట్లు ఫలితము. వావ్. లెట్ మీ ప్రొఫెసై. కొంతమందికి ప్రవచనపూర్వకంగా చెప్పనివ్వండి, ఎవరైతే ఈ సీజన్లో ఉద్యోగాలు కోల్పోయారో దేవుడు 100 ఫలితం మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మీతో పాటుగా ఉన్నాడు. మీరు ఏ కష్టం గుండా అయితే వెళ్తున్నారో ఆ కష్టంతో ఇప్పుడే మీరు మాట్లాడండి, ఇదిగో దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం ఇది. కరువు కాలంలో 100 రెట్ల ప్రతిఫలం దేవుడు నాకు అనుగ్రహిస్తా అన్నాడు. హల్లెలూయా. కానీ నువ్వు విత్తాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈజ్ మనం విత్తాలి. దేవుని యొక్క మాటకి మనం విధేయత చూపించాలి. హల్లెలూయా. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దట్స్ అ మ్యాసివ్ బ్లెస్సింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ ఫెమెన్. మనం చూస్తే కనుక చాలాసార్లు మనం బయట ఏం జరుగుతుందో అన్న విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తాం తప్ప మన లోపల ఎటువంటి కరువు గుండా మనం వెళ్తున్నాం అన్న విషయం మనం ఆలోచించాము. లోపల చాలా కరువులు ఉంటాయండి. అందుకని అతను ఏమన్నాడు, నీతి గురించి ఆకలి దప్పులు కొనేవాడు. దెర్ ఇస్ ఎ ఫ్యామిన్ ఆఫ్ రైచియస్నెస్ లోపల ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు మనం ఫిల్ చేస్తూ ఉండాలి. కరువును ఎప్పటికప్పుడు మన దేవుని యొక్క వాక్యంతో, పరిశుద్ధాత్మ దేవుడితోటి మనం ఫిల్ చేస్తూ ఉండాలి. ఫిల్ చేస్తూ ఉన్నాడే దేవుడు మనల్ని ఎన్లార్జ్ చేయగలుగుతాడు, మనల్ని విశాలపరచగలుగుతాడు, మన హృదయాన్ని విశాలపరుస్తాడు, మన మైండ్ని విశాలపరుస్తాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎప్పుడైతే మన లోపల ఎవరున్నారో మనం గ్రహించగలుగుతామో మన బయట ఉన్న పరిస్థితుల గురించి మనం ఆలోచించాం. ఇస్సాకును చూడండి, బయట కరువు ఉంది, దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ పంట వేయమంటున్నాడు, ఇక్కడ విత్తనం వేయమంటున్నాడు. అతను దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడు. విధేయత చూపించి ఏమంటాడంటే, ప్రభువా నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను చేస్తాను. నా దగ్గర అయితే ఓన్లీ విత్తనం ఉంది, కానీ దేవుడి దగ్గర ఫలం ఉంది. హల్లెలూయా. నీ చేతిలో ఉన్న చాలా చిన్నది కావచ్చు ఈ రోజున. ఎప్పుడైతే నువ్వు దాన్ని విత్తుతావో దేవుడు దాన్ని విశాలపరుస్తాడు, దేవుడు నీ జీవితాన్ని విశాలపరుస్తాడు. ఆమేన్. యాక్చువల్గా ఈ యొక్క మాట ఆశీర్వాదము అని చూసాం కదా, ఈ యొక్క 12వ వచనంలో యెహోవా అతన్ని ఆశీర్వదించిన. ఆశీర్వాదం అనే మాటకి ఇంగ్లీష్లో ఒక మాట ఏంటంటే బ్లెస్డ్, అంటే టు బి ఎన్వీడ్. ఎవరన్నా ఆశీర్వదించబడ్డారు అని అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటో తెలుసా? వాళ్ళని చూసి మనం అసూయపడాలంట. అది ఆశీర్వాదం అంటే. యూనో వాట్ హ్యాపెన్? ఒక పరవాసిగా ఈ గెరార్ అనే ప్రాంతంలోకి వచ్చాడు, ఫిలిస్తీన్ దేశంలోకి వచ్చాడు ఇస్సాకు. ఇస్సాకు అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆస్తిని సంపాదించేసాడు. మీరు చూస్తే కనుక 16వ వచనము, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాడు. ఎందుకు అని అంటే కనుక మీరు చూస్తే అతను బోల్డ్ అంత ఆస్తిపాస్తి సంపాదించేస్తున్నాడు ఇక్కడికి వచ్చి కరువు కాలంలో. హిస్ బిజినెస్ ఇస్ ప్రాస్పరింగ్ లైక్ ఎనీథింగ్. కెన్ యూ ఇమాజిన్ దట్? చాలాసార్లు కరువు కాలంలో మేబీ టైమ్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, కొన్నిసార్లు నిరాశ అనే స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, నిస్పృహలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, మన యొక్క నిరీక్షణ మనం కోల్పోతూ ఉంటాం. అటువంటి స్థితిలో మన మనసు అంతా ఏం చెప్తూ ఉంటుందండి, ఇంకా అయిపోయింది మొత్తం అంతా, ఇంకా నువ్వేం చేయలేవు. యాక్చువల్లీ దట్ ఈస్ ద మోస్ట్ ఫ్రూట్ఫుల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్.
ఎప్పుడైతే దేవుడు అటువంటి ప్రాంతాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడో మీరు గమనించవలసిన విషయం ఏంటి అని అంటే కనుక గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎన్లార్జ్ యువర్ హార్ట్. ఐ నిన్ను ఆయన విశాలపరచడం కోసమే ఇరుకైన స్థలంలోకి తీసుకెళ్తున్నాడు దేవుడు. అందుకని మనం పాట పాడుకుంటాం కదా, ఇరుకులోన విశాలతను నాకు అనుగ్రహిస్తాడు ఆయన. ఆమేన్. రైట్. చాలాసార్లు ఈ కరువులు ఎందుకు వస్తాయని అంటే కనుక యోసేపు కాలంలో కరువు వచ్చిందండి. యోసేపు కాలంలో కరువు వచ్చింది. యోసేపు కాలంలో వచ్చిన కరువు యోసేపుని ఏం చేసింది అని అంటే కనుక అతను ఎప్పుడైతే ఈ యొక్క జైల్లో ఉన్నాడో జైలు నుంచి సరాసరి ఫరో గారి ప్యాలెస్ తీసుకెళ్ళిపోయింది. A famine comes not to destroy you, but to promote you. Right? Famine distinguishes you from others. ఈ యొక్క కరువులో నువ్వేం చేస్తావు, నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటావు, దాన్ని బట్టి నీ పక్కన ఉన్న వ్యక్తికి నీకు తేడా తెలిసిపోతుంది. ఆమేన్. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. నయోమి కాలంలో ఉన్నప్పుడు కూడా ఒక కరువు వచ్చింది. అప్పుడు బెత్లెహేంను వదిలిపెట్టి నయోమి, అతని యొక్క భర్త, అతని ఇద్దరు కుమారులు కలిపి ఏం చేశారని అంటే కనుక వెళ్ళిపోయారు మోయాబ్ దేశానికి. హల్లెలూయా. ఎ ఫ్యామిన్ ఎక్స్పోజెస్ వాట్ ఈజ్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ యూ. ఒక కరువు వచ్చినప్పుడు నీ హృదయంలో ఏముంది అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాజ్ వెల్ యాజ్ ఎ బ్యాడ్ థింగ్. చాలాసార్లు ఈ కరువులు ఉన్నప్పుడు మన లోపల ఉన్న కోపము, కుళ్ళు, ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాక్గా బయటకు వచ్చేసడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. లెట్ దెమ్ కమ్ అవుట్. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మన లోపల ఏముందో మనకు తెలియాలి. హల్లెలూయా. చాలా ఏమంటారు, ఇట్స్ అగ్లీ ఫీలింగ్. ఎందుకంటే నా లోపల ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి. ఉంటాయి కొన్నిసార్లు. బికాస్ గాడ్ వాంట్స్ టు డీల్ విత్ ఇట్. మనుషులైతే బయటున్న బాహ్యంగా బయటికి కనిపించే సంగతులు చూస్తాడు, కానీ యెహోవా అయితే లోపల ఉన్న సంగతులు ఆయన చూస్తాడు. ఫ్యామిన్ ఎక్స్పోజెస్ వాట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ యూ. కరువు ఏం చేస్తుంటే లోపల ఏదైతే ఉందో తీసుకొచ్చి బయట పెడతా ఉంటుంది. ఏలియా ఉన్నాడు. ఏలియా కాలంలో కరువు వచ్చింది. హీ ఎక్సర్సైజ్ హిస్ ఫెయిత్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫెమైన్. అతని యొక్క విశ్వాసాన్ని అతను వాడాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసంతో అతను ఏలియా ప్రార్థన చేశాడో ఆ కరువు మొత్తం కూడా ఎండ్ అయిపోయింది ఆ రోజు నుంచి. ఆమేన్. సో మొట్టమొదటి కరువులో దేవుడు ఏం చేస్తాడు అని అంటే కనుక మనకి సమాధానం అనే స్థితిని దేవుడు ఇస్తాడు. వాట్ గాడ్ ఎన్లార్జెస్. దేవుడు ఏం విశాలపరుస్తాడు అని అంటే కనుక మన హృదయాన్ని విశాలపరిచి హీ టేక్స్ అస్ ఇన్ టు ప్లేస్ ఆఫ్ రెస్ట్. ఒక సమాధానం కలిగిన స్థితిలోకి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఇక్కడ చూద్దాము 16వ వచనం. నీవు మాకంటే బహుబలం గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాను. వాళ్ళు ఎంత జలసే ఫీల్ అవుతున్నారు, ఎంత కుళ్ళిపోతున్నారు. ఇస్సాకు ఆశీర్వాదం చూసానంటే కానీ నువ్వు మా మధ్యన ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో నువ్వు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే కనుక వీ మిస్అండర్స్టాండ్ రిజెక్షన్. ఎవరన్నా మనల్ని తృణీకరిస్తున్నారు అని అంటే కనుక మొట్టమొదటిసారి రిజెక్షన్ అన్న మాట వినగానే, తృణీకరణ అన్న మాట వినగానే మనకు చాలా నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇస్సాకుని ఎందుకు వాళ్ళు తృణీకరించారు అంటే కనుక అతను చెడ్డవాడని కాదు, అతను ఆశీర్వాదించబడిన వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, ఒకసారి నీ స్నేహితులు కానీ ఎవరైనా నిన్ను తృణీకరిస్తే కనుక వాట్ దట్ మీన్స్ యు ఆర్ ఎ వర్దీ పర్సన్. కానీ మనకేమనిపిస్తుంది అంటే కనుక నేను ఎవరికి నచ్చనేమో అందుకుని నన్ను తృణీకరిస్తున్నారు. నో నో నో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యు ఆర్ వర్దీ పర్సన్. అందుకునే ఇతరులు చూసి ఈర్ష్యపడుతున్నారు. హల్లెలూయా. రైట్. సో లెట్ రిజెక్షన్ బికమ్ యువర్ రీడైరెక్షన్. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళు తృణీకరిస్తున్నారో ఇస్సాకు చేసిన పని మనం కూడా చేద్దాం. రైట్. ఇస్సాకు ఏం చేశాడో చూద్దాం. ఇస్సాకు ఏం చేశాడంటే కనుక అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. ఈ వెంట ఇంటూ వ్యాలీ. 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినంలో తవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. హల్లెలూయా. రెండో విషయం మీతో పంచుకునేవ్వండి. దెర్ ఈస్ ఫేవర్ ఇన్ ద ఫెమైన్. దేవుని యొక్క విశేషమైన కృప మీ పైన ఉంటుంది, విశేషమైన ఆశీర్వాదము ఈ కరువు కాలంలో కూడా మీతో పాటు ఉంటుంది. రెండో విషయము, యూ విల్ బికమ్ ఫియర్లెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫెమైన్. సో ఈ విశాలపరిచే స్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే కనుక మొట్టమొదటిగా హీ విల్ గివ్ అస్ ఎక్స్ట్రాడినరీ ఫేవర్. ఎవరికి ఉండనంత ఈ ఫేవర్ మన పట్ల ఉంటుందండి. ఆమేన్. రెండో విషయం, హీ మేక్స్ అస్ ఫియర్లెస్. చాలాసార్లు విశ్వాసం ఎక్కడ ఎదుగుతుంది అని అంటే కనుక వెన్ వీ ఫేస్ అవర్ గ్రేటెస్ట్ ఫియర్స్. మనలో ఉన్న ఈ ఏదైతే భయాలు ఉన్నాయో, లోపల ఉన్న భయాలను మనం ఫేస్ చేసినప్పుడే వీ విల్ బికమ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. ఈ యోబు గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయంలో అతను ఏమనంటే కనుక నేను ఏదైతే భయపడ్డానో అదంతా నా మీదకి వచ్చేసింది.
అతను ప్రతిరోజు దేవుడు ప్రార్థన చేశాడు, తన పిల్లల గురించి బలి అర్పణ నడిపించాడు, మొత్తం అంతా సరిగ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ లోపల ఒక భయం ఉంది, ఒక రోజు హఠాత్తుగా ఇలా అయిపోతుందేమో అని చెప్పి. హీ హ్యాస్ టు ఫేస్ ఇట్. నీ లోపల ఈరోజు ఏ భయం ఉంది? లెట్ మీ టెల్ యూ సంథింగ్. భయం వచ్చినప్పుడు మనకు భయం అనే ఫీలింగ్ కలుగుతుంది. దట్ డజంట్ మీన్ ఈ భయము మనం తీసుకునే నిర్ణయాలు ఎఫెక్ట్ చేయాల్సిన పని లేదు. భయపడండి, కానీ సరైన నిర్ణయాలు తీసుకోండి. ఏమేన్? ఎందుకు అనంటే కనుక మనలో ఉన్న ప్రతి ఒక్కరు మన భయాన్ని ఫేస్ చేసినప్పుడే మనం విశ్వాసంలోకి వెళ్తాం. దేవుని యొక్క వాగ్దానం ఏంటి అని అంటే కనుక, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫెమిన్, ఈ యొక్క కరువులో హీ సెల్లింగ్ ఐ విల్ ఎన్లార్జ్ యువర్ మైండ్, నీ యొక్క మనస్సును నేను విశాలపరుస్తాను, సో దట్ యూ విల్ బికమ్ ఫియర్లెస్. భయం లేని వాడవలే నువ్వు అయిపోతావు, ఇంక నువ్వు దేనికి కూడా భయపడవు. ఏమేన్? యాక్చువల్లీ ఈ యొక్క సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటి అంటే కనుక, ఐ విల్ మేక్ యూ ఫియర్లెస్, నేను నీకు భయం లేని వాడి వల్ల నిన్ను చేస్తానంటున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. యు విల్ బికమ్ ఫియర్లెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫెమిన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 మనం చూస్తే కనుక, ప్రేమలో భయం అనేది లేదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. చూడండి, అబీమెలెకు రాజు ఇస్సాకుని ఎలా అయితే ఫిలిస్తీన్ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఒకవేళ మన లోపల నిజమైన దేవుని యొక్క ప్రేమ ఉంటే కనుక ఏమవుతుంది అని అంటే కనుక ఈ భయాన్ని మొత్తాన్ని కూడా బయటికి వెళ్ళగొట్టేస్తుంది. యూ హ్యావ్ టు ఫేస్ యువర్ ఫియర్స్. తప్పదు. భయాన్ని అలా అణిచిపెట్టుకుంటూ ఎవరికి తెలియకుండా ఉండడం వల్ల ఉపయోగం లేదు. లెట్ us ఫేస్ ద ఫియర్. హల్లెలూయా. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, అపోస్తలుడైన పౌలు. దేవుని యొక్క మార్గంలో అతను దూసుకుపోతున్నాడేమో అనుకుంటున్నాడు, క్రైస్తవులందరినీ జైల్లో పెట్టేస్తున్నాడు. రైట్. ఒక రోజున సరాసరి పైనుంచి లైటింగ్ వచ్చి తగిలింది, వెలుగు. అపోస్తలుడైన పౌలుని తగలగానే అతని థియాలజీ మొత్తం మారిపోయింది. రైట్. అతనికి ఉన్న అండర్స్టాండింగ్ మొత్తం మారిపోయింది. హీ బికేమ్ ఏ ఫియర్లెస్ మ్యాన్. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి దేవుని యొక్క సువార్తని ప్రకటించగలుగుతున్నాడు. అనేక మార్లు అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, అతను చంపడానికి ప్రయత్నం చేశారు, రాళ్ళు పెట్టి కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, జైల్లో పెట్టారు, ఏమి చేయి. హీ బికేమ్ ఏ ఫియర్లెస్ మ్యాన్. సువార్తను ప్రకటించాలి అని అంటే కనుక, సువార్తకు ఉండే లక్షణం ఏంటి అని అంటే కనుక, ఇట్ విల్ మేక్ యూ ఫియర్లెస్. హల్లెలూయా. ఈరోజు దేవునికి నీకు హృదయాన్ని విశాలపరిచి, లెట్ హిమ్ మేక్ యూ ఫియర్లెస్. ఈ భయం లేని వ్యక్తి వల్లే నిన్ను దేవుడు తయారు చేయనివ్వండి. హల్లెలూయా. దాన్ని చేయాలి అని అంటే కనుక మన యొక్క భయాన్ని మనము ఫేస్ చేయాలి. యూనో ఏమైంది అని అంటే కనుక, ఈ యొక్క అబీమెలెకు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు మొట్టమొదటి భయపడతాడు. తన భార్యను చూసి, తన భార్య వల్ల ఇస్సాకుని చంపేస్తారేమో అని చెప్పి తన భార్య గురించి ఏమంటాడంటే, ఇది నా చెల్లెలు అని చెప్తాడు. హల్లెలూయా. బికాస్ హీ వాస్ ఫియర్ఫుల్. భయపడుతున్నాడు కాబట్టి. కానీ రాజుకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిపోయిందో, ఇస్సాకు యొక్క భార్య రెబెకా అని చెప్పి తెలిసిపోతుందో, అప్పుడు దెన్ హీ బికమ్స్ ఫియర్లెస్. తన లోపల ఉన్న భయాన్ని తను ఫేస్ చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. భయపడద్దు. ఎందుకంటే 365 సార్లు దేవుడు రాయించాడు వాక్యంలో, భయపడద్దు, 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 భయపడద్దు. డు నాట్ బి అఫ్రైడ్, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. సో మనం చూస్తే కనుక పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. సో ఎప్పుడైతే వన్ వి బికమ్ ఫియర్లెస్, వి బికమ్ పవర్ఫుల్. వావ్. ఎప్పుడైతే మన లోపల నుంచి భయం బయటికి వెళ్ళిపోద్దో, మనం శక్తివంతులుగా మారడం మొదలు పెడతాం. రైట్. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, 16వ వచనం, ఆదికాండం 26:16. అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు. ఎప్పుడైతే తన గ్రేటెస్ట్ ఫియర్స్ని అతను ఫేస్ చేశాడో, హీ స్టార్టెడ్ టు బికమ్ పవర్ఫుల్. మన లైఫ్లో ఉన్న గ్రేటెస్ట్ ఫియర్స్ని కూడా మనం ఫేస్ చేయాలి. హెల్త్ పరంగా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, ఏ పరంగానా సరే వీ షుడ్ ఫేస్ అవర్ ఫియర్స్. ఎప్పుడైతే ఫియర్స్ మనం ఫేస్ చేసాం, దెన్ విల్ స్టార్ట్ బికమింగ్ పవర్ఫుల్. గాడ్ స్టార్ట్స్ టు ఎన్లార్జ్ యూ, ఇట్ బిగిన్స్ విత్ బికమింగ్ మోర్ లైక్ హిమ్. ఎప్పుడైతే దేవుడు మనల్ని విశాలపరచాలనుకుంటాడో, మొట్టమొదటి ఆయన చేయాలనుకున్నది ఏంటి అని అంటే కనుక, ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చాలనుకుంటాడు, ఆయన పోలికలోకి మనల్ని మార్చాలనుకుంటాడు. మూడో విషయం వాట్ గాడ్ ఈస్ టాకింగ్ ఇస్, ఇందులో ఈ యొక్క ప్యాసేజ్లో మనం చదువుకున్న ఆదికాండం 26వ అధ్యాయంలో ఎన్లార్జ్మెంట్ అనేది మనం డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే కనుక, ఆయన మనకు ఎక్కడ లేని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హీ విల్ ఎన్లార్జ్ us సో దట్ వీ విల్ స్టే ఎట్ పీస్. రెండోది, వీ విల్ బికమ్ ఫియర్లెస్. మూడోది, వీ విల్ బికమ్ పవర్ఫుల్. దేవుడు మనల్ని శక్తివంతంగా తయారు చేస్తాడు. హల్లెలూయా. మూడో విషయం ఇక్కడ చూసినట్లయితే కనుక, తన తండ్రి నడిచిన బాటలోనే ఇస్సాకు కూడా నడుస్తున్నాడు. అబ్రహాం కరువు వచ్చినప్పుడు ఏం చేశాడంటే కనుక, ఈ స్టార్టెడ్ డిగ్గింగ్.
ఈ యొక్క బావులను అతను తవ్వడానికి నిశ్చయించుకున్నాడు. 18వ వచనం చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినంలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వడం మొదలుపెట్టాడు. వావ్! కరువు కాలంలో ఏం చేయాలంటే కనుక యూ షుడ్ స్టార్ట్ డిగ్గింగ్. దేవుని యొక్క వాక్యం లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి. నిన్న మొన్నటి వరకు మనం కబుర్లు చెప్పాం, ఏమేనంటే కానీ మాదే టైం లేదని. ఇప్పుడు బోల్డంత టైం దేవుడు అనుగ్రహించాడు. ఏం చేయాలి? యూ స్టార్ట్ డిగ్గింగ్. లోపలికి దేవుని యొక్క వాక్యం లోతుల్లోకి మనం వెళ్ళిపోవాలి. రైట్? ఈ సీజన్లో నువ్వు చేయబోయే పని రాబోయే కాలానికి, రాబోయే సీజన్కి ఇట్ విల్ బికమ్ ద ఫౌండేషన్. ఈ కాలంలో దేవుని యొక్క వాక్యంతో ఏ విధంగా అయితే నిన్ను నువ్వు కట్టుకుంటావో దానిపైనే నీళ్ళు నువ్వు కట్టుకుంటావు. ఇట్ బికమ్స్ ద ఫౌండేషన్. మూడో విషయం జరిగేది ఏంటి అని అంటే కనుక లేయింగ్ ఫౌండేషన్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫెమైన్. ఈ కరువు కాలంలోనే దేవుని జీవితంలో కొన్ని ఫౌండేషన్స్ నేర్పిస్తూ ఉంటాడు. చాలామంది దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చాలా మంచిది. ఎందుకనంటే కనుక ఇట్ విల్ బికమ్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. రైట్? సో అబ్రహాం తవ్విన నీళ్ళ బావులను ఇస్సాకు కూడా తవ్వడము మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మనం బావులను లేకపోతే నీటి కోసం తవ్వడం మొదలు పెడతావో శత్రువు ఊడుకోడండి. శత్రువు వస్తాడు. రైట్? బయట ఒక శత్రువు ఉంటాడు, లోపల ఒక శత్రువు ఉంటాడు. రైట్? ఇస్సాకు ఎప్పుడైతే తవ్వడం మొదలుపెట్టాడో 2 శత్రువులు వచ్చారు. వాళ్ళ పేరు ఏంటి అని అంటే కనుక మొట్టమొదటిది కంటెన్షన్, గొడవలు పెట్టే వాళ్ళు వస్తారు. హల్లెలూయా. బయట ఎప్పుడైతే ఇస్సాకు ఈ బావులు తవ్వుతున్నారో కొంతమంది వ్యక్తులు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చి అందులో ధూళేసేసారు. రైట్? కొంతమంది చనిపోయిన డెడ్ బాడీస్ తీసుకొచ్చి ఆ యొక్క నీటి బావుల్లో వేసేసారు, పాడు చేసేసారు ఆ నీటి బావుల్ని. సెకండ్ టైం సరే వీళ్ళని వదిలేసి వేరే చోటుకి వెళ్ళి ఇంకో బావిని తవ్వుదామని అతను వెళ్ళాడు. రెండో చోట ఏమైంది అంటే కనుక వారు ఇతని పైన క్రూరంగా ప్రవర్తించారు. దే కేమ్ విత్ హేట్రెడ్, కక్ష, క్రోధము, కోపంతో వచ్చేసారు ఇస్సాకు మీదకి. నువ్వు మా ప్రదేశంలోకి వచ్చి తవ్వుతావా? ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలపడాలనుకుంటావో, వెన్ యూ స్టార్ట్ టు ఎన్లార్జ్, ఎప్పుడైతే నీ గుడారాలను దేవుడు విశాలపరుస్తూ ఉంటాడో యూ విల్ ఫేస్ సమ్ ఫ్రిక్షన్. హల్లెలూయా. రైట్? సో మొట్టమొదటిగా వచ్చింది ఏంటంటే బయట గొడవలు వచ్చాయి, లోపల ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బయట వాళ్ళ కోపంతో ఇతని మీదకి వచ్చారు, లోపల ఇతని పైన ఇతనికే కోపం కలుగుతుంది. నేను చేసింది నేను సక్సీడ్ అవ్వట్లేదు ఏంటని, నేను ఏం పని చేసినా అసలు ఫెయిల్ అయిపోతున్నాను, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను. లోపల నుంచి ఏమనాలి అంటే కనుక కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈస్ డెవలపింగ్. కోపము, క్రోధము. రైట్? హృదయం మొత్తం కల్మషం అయిపోతుంది. ఎందుకు అని అంటే కనుక గాడ్ ఈజ్ స్టార్టింగ్ టు ఎన్లార్జ్ హిమ్. హల్లెలూయా. రైట్? కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అప్పుడు చూడండి ఇస్సాకు ఏం చేశాడు. 22వ వచనం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. హల్లెలూయా. యూ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ ప్రదేశం అంటే ఏ ప్రదేశం అనుకుంటున్నారు మీరు? ఈ కోపము, క్రోధము, గొడవలు పెట్టే స్వభావంలో నుండి మనం బయటికి రావాలి. ఆ ప్రదేశం నుంచి అతను వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు అలా ఉన్నారు కాబట్టి. రైట్? అక్కడ నుంచి వెళ్ళిపోయి అతను ఏం చేశాడు? దాని విషయమై మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ప్లేస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్ విల్ మేక్ రూమ్ ఫర్ యూ. దేవుడు విశాలపరిచే స్థలం అది. ఈ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత, ఈ విశాలపరచబడిన ప్రదేశంలోకి వచ్చిన తర్వాత దేర్ ఆర్ నో మోర్ కంటెన్షన్స్. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో, ఈ సీజన్లో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి అని అంటే కనుక వెన్ వీ గెట్ ద ఫౌండేషన్స్ రైట్. ఎప్పుడైతే తన తండ్రి చేసిన పని ఇస్సాకు చేస్తున్నాడు, తన తండ్రి కరువు కాలంలో బావులను తవ్వాడు, ఇస్సాకు కూడా కరువు కాలంలో బావులను తవ్వడం మొదలుపెట్టాడు. దీస్ ఆర్ ద స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవన జల నదులు ఇవి. హల్లెలూయా. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళని నేను నింపుతానని చెప్పాడు. అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ షెల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. వాని యొక్క కడుపులో నుంచి జీవజల నదులు ఉబుకుతాయంట, బయటికి వస్తాయంట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలోని, దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడుతూ ఉంటాం, మన ఫౌండేషన్స్, when we get the foundations right, our building will be excellent. Our enlarged tent is a place of rest and peace. ఎందుకంటే అక్కడ ఇంకెవరు జగడమాడడానికి రాలేదంట. వావ్. మీనింగ్ ఎప్పుడైతే మన సమాధానం కలిగే పరిస్థితిలోకి వస్తామో, బై ద వే సమాధానం అంటే ఏంటి, పీస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యలు లేవని కాదండి సమాధానం అంటే. సమస్యల మధ్యలో కూడా మనం నెమ్మదిగా ఉండడం సమాధానం. ఆమేన్.
బయట నుంచి అనేకమైన హెడ్ఏక్స్ ఉంటాయి, అనేకమైన ప్రెషర్స్ ఉంటాయి, లోపల నుంచి అనేకమైన భయాలు ఉంటాయి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాలకి కావలిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గాడ్ ఎన్లార్జెస్ యువర్ క్యారెక్టర్ బిఫోర్ హీ డస్ అవర్ బౌండరీస్ అండ్ టెరిటరీస్. మన బిల్డింగ్ని దేవుడు విశాలపరిచయం ఉందా, లేకపోతే మనకున్న స్థలాలని దేవుడు విశాలపరిచయం ఉందా, మన హృదయాన్ని దేవుడు ఈ విల్ ఎన్లార్జ్ యువర్ టెంట్. హల్లెలూయా. చాలాసార్లు ఎప్పుడైతే ఈ ఫౌండేషన్స్ మనం వేస్తూ ఉంటామో, ఇప్పుడు ఇస్సాకుని తీసుకోండి, ఫిలిస్తీన్లు ఆల్రెడీ తనకున్న బావిల్లో మొత్తం చెత్త చెదారం అంతా వేస్తారు. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దట్ క్లటర్. అందులో ఉన్న చెత్త చెదారం మొత్తం అంతా కూడా నువ్వు బయటికి తీసేయాలి. నీ హృదయంలో ఉన్న చెత్త ఏదైతే ఉందో మొత్తం కూడా బయటికి తీసి నువ్వు పాడేసేయాలి. యూ విల్ స్టార్ట్ డిగ్గింగ్. చాలామంది అనుకుంటున్నారు ఒక పార తీసుకుని టక్కుమని ఇలా తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయేమనుకుంటున్నారు. అబ్బే, అట్లీస్ట్ ఒక 18 feet 20 feet లోపలికి నువ్వు తవ్వాలి. 18 అడుగులు 20 అడుగులు లోపల నువ్వు తవ్వితేనే తప్ప నీకు నీరు రాదు. అది కరువు కాలంలో ఇంకెంత తవ్వాలి నువ్వు. హల్లెలూయా. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏంటి అని అంటే కనుక వీ షుడ్ రిమూవ్ ఆల్ దట్ క్లటర్. ఏదైతే జంక్ ఇప్పటివరకు మనం అక్యుములేట్ చేసామో మన హృదయం లోపల అంతా కూడా మనం తీసి బయటికి పడేయాలి. వీ షుడ్ లెట్ గో. ఆమేన్. ఎప్పుడైతే ఇదంతా మనం బయట తీయడం మొదలు పెడతాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి సీజన్లో మనం ఉంటామో, ఈ కరువు కాలంలో మనం ఉంటామో, దేవుడు మన విషయాలు పరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోర్ ఆఫ్ అండ్ గాడ్స్ ఐడియా, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది అని అంటే కనుక మన హృదయాలను ఆయన విషయాలు పరచాలనుకుంటున్నాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎన్లార్జ్ టెంట్, ఎన్లార్జ్ ప్లేస్ అనేది చాలా ప్రాముఖ్యమైన స్థలం, దేవుడు చాలా ఇష్టమైన ప్రదేశం. అందుకనే గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. ఆయన చిన్న చితకగా ఉండే దేవుడు కాదండి. హీ ఈజ్ ఎ బిగ్ డ్రీమర్, హీ ఈజ్ ఎ విజనరీ దేవుడు. అందుకని మనలో చాలామందికి ఆయన యొక్క పోలికలు ఉంటాయి. వి స్టార్ట్ డ్రీమింగ్ బిగ్. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద కళలు, పెద్ద పెద్ద దర్శనాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే కనుక మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ యొక్క వెల్స్ని మనం రీఓపెన్ చేస్తూ ఉంటామో, తవ్వడం మొదలు పెడతామో, ఇట్ ఈస్ హార్డ్ వర్క్. చాలా కష్టమైన పని, ఈజీ పని కాదండి. కొన్నిసార్లు మన గుండెలు పిండేసినట్టు అనిపిస్తాయి, మన హృదయం విరిగిపోయినట్టు అనిపిస్తుంది, మనం నల్లగొట్టబడినట్టు అనిపిస్తుంది. అటువంటి ప్రాంతాల్లో దేవుడు మనల్ని పెడతా ఉంటాడు. వాట్ అక్కడ మనల్ని పెట్టింది ఎందుకు అని అంటే మనం విరగొట్టడానికి కాదు, మనల్ని మల్టిప్లై చేయడానికి. ఆమేన్. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో మన దేవునికి సన్నిధికి వస్తామో, దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పీస్. ఎక్కడ లేని సమాధానము మన జీవితంలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు అని అంటే కనుక గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. దేవుడు మనల్ని విశాలపరచాలనుకునే దేవుడు. దీనికి కేంద్ర బిందువు ఏంటి అని అంటే కనుక ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు, దేవుడు మన హృదయాన్ని విశాలపరుస్తున్నప్పుడు ఆ యొక్క జర్నీని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఈ స్టఫ్ అంతా దేవుడు బయట తీసేస్తుంటాడో, అది పాపం కావచ్చు, కోపం కావచ్చు, క్రోధం కావచ్చు, కల్మషం కావచ్చు, సమ్టైమ్స్ మేబీ క్షమించలేని తను, అన్ఫర్గివ్నెస్, బిటర్నెస్, చేదు, ఇతరులను చూస్తే నచ్చదు, ఇతరులతో మాట్లాడలేం, మన హృదయం విప్పలేం. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ అతను ఇస్తున్నాడు మనకి. ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ అస్, డు నాట్ షట్ యువర్ బవల్స్ ఆఫ్ కంపాషన్. నీ యొక్క కనికరాన్ని ఎవరి పట్ల కూడా నువ్వు ఆపొద్దు అని అంటాడు. కొన్నిసార్లు వెన్ వీఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్, క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ యొక్క చేదు వేర్లు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఇతరుల పట్ల మనం కనీసం కనికరం చూపెట్టలేమండి. మామూలుగా పరిస్థితుల్లో దేవుడిని ప్రేమించే వాళ్ళైతే కనుక ఒక బిచ్చగాడు అక్కడ అడగకుండా ఉంటుంటే ఒక రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఎంతో కొంత తీసేస్తాం. చేదు అనే వేరు మన జీవితంలో ఉన్నప్పుడు, క్షమించలేని తనం మనం ఉన్నప్పుడు వాడిని చూసినా మనకు అసలు ఏం అనిపించదు. దట్ ఈస్ ఎ సైన్. డు నాట్ షట్ ఆఫ్ యువర్ బౌల్స్ ఆఫ్ కంపాషన్. నీ యొక్క కనికరం నువ్వు ఎప్పటికీ కూడా అలాగా ప్రవహిస్తూనే ఉండాలి, నువ్వు అలా చూపిస్తూనే ఉండాలి. హల్లెలూయా. సో ఈ విశాలమైన స్థలం గురించి ఈరోజు 3 విషయాలు నేను మీకు ఇచ్చాను ఆల్రెడీ. ఏంటి అని అంటే కనుక దేవుడు విశాలపరచడం అంటే సమాధానం అనే స్థితికి మనము చేరడం. అందుకని రెహబోత్ అనే పేరు దానికి పెట్టాడు. దేవుడు మనకి ఎడం చేసినాడు. గాడ్ హ్యాస్ మేడ్ రూమ్ ఫర్ అస్. దేవుడు మనల్ని విశాలపరిచాడు అంటున్నాడు ఇస్సాకు. చూడండి, మళ్ళీ మనల్ని మనం విశాలపరచుకోలేము, దేవుడు మనల్ని విశాలపరచాలి. హల్లెలూయా. సమ్టైమ్స్ ఈ ప్రాసెస్ చాలా స్పీడప్ అయిపోతే బాగుండు. నేను నా భార్య నాతో కూడా అంటుంది, మన పిల్లలు సడన్గా ఎదిగిపోయి 10 సంవత్సరాలు వచ్చేస్తే బాగుండు కదా, ఇదంతా అప్పుడు ఉండదు అంటుంది. హల్లెలూయా. అలా ఇక్కడ జరగదు. 1 2 3 4 5 6 7 8 9 తర్వాతే 10. హల్లెలూయా. చాలాసార్లు నేను బయటికి వెళ్తాము, నా కూతురు అడుగుతుంటుంది, డాడీ ఎక్కడికి వెళ్తామంటే ఆఫీస్కి వెళ్తా ఉంటాను.
నేను కూడా వస్తాను డాడీ అంటది. అప్పుడు నేను అంటాను, పాప నువ్వు ఆఫీస్కి రావాలంటే ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, 1 2 3 4 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవి అయిపోయింది, అప్పుడు నువ్వు ఆఫీస్కి రావచ్చు. హల్లెలూయా. వీ కెనాట్ బైపాస్ దిస్ ప్రాసెస్. టక్కుమని ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళిపోతానంటే అవ్వదు. యోసేపు కల వచ్చిన వెంటనే ఫరో యొక్క సింహాసనం ముందర వెళ్ళిపోయాడా? లేదు. హీ హాస్ టు గో త్రూ ఎ లాట్. ఇట్ టేక్స్ హార్డ్ వర్క్, రైట్? ఈ ప్రాసెస్ని మనం ప్రేమించాలి, రైట్? సో మొట్టమొదటి విషయం ఏంటి అంటే దేవుడు విశాలపరచడం అంటే సమాధానం అనే స్థితికి మనము చేరడము. 2, దేవుడు మనల్ని విశాలపరచడం అంటే భయం లేని స్థితికి మనము చేరడము. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ఫియర్లెస్. 2020 సంవత్సరంలో యూ విల్ ఫేస్ యువర్ గ్రేటెస్ట్ ఫియర్స్, బట్ యూ విల్ కమ్ అవుట్ విక్టోరియస్. ఆమేన్. 3వ విషయం, దేవుడు మనల్ని విశాలపరచడం అంటే ఏంటి? మన పునాదులను సరిచేసుకోవడం. హల్లెలూయా. మన పునాదులను సరిచేసుకోవడం నుంచి ప్రారంభమవుతుంది విశాలపరచడం అనేది. 4వ విషయము, దేవుడు మనల్ని విశాలపరచడం అంటే కొన్ని విషయాలు మనము వదిలిపెట్టాడు. వీ షుడ్ లెట్ గో ఆఫ్ హేట్రెడ్, యాంగర్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ దేవుడు మనల్ని విశాలపరచడం అంటే హీఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ క్యారెక్టర్. ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసి